లీడర్లు అంటే ఎంతసేపు బుగ్గకార్ల తిరుగుడు కాదు, నమ్మి గెలిపించిన జనాల మంచి షెడ్డలు అరుచుకోవాలి. వాళ్ళకు ఏం తిప్పలు ఉన్నాయి, సర్కార్ తరఫుకించి ఇంకేం చేయాలి అనేది ఆ జనంలకు పోయి అరుచుకోవాలి. అగో అట్లా చేస్తేనే గెలిపించినందుకు ఏమైనా ఫాయిదా ఉంటుంది అని కనిపెట్టిన ఓ ఎమ్మెల్యే సారు ఏకంగా పల్లె నిద్ర కార్యం పెట్టుకుండు. మరి ఆ ఎమ్మెల్యే ఎవళ్ళు పొద్దుకపోయి జనంతో ఏమేమి ముచ్చట పెట్టిండో పూరాగా ఒక్కసారి చూసేద్దాం పారు. బోర్ని ఎవల్లో అనుకున్నాం గాని మన మడకశీర ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న సత్యసాయి జిల్లా మడకశీరకు పోయిన ఎమ్మెల్యే పల్లె నిద్ర కార్యం పెట్టుకుండు. మొదలు పోడే కార్యకర్తలు ఇంకా జనాలతోని మీటింగ్ పెట్టి వాళ్ళ మంచి షెడ్డలు అడిగి తెలుసుకుండు. పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయా, పాత సర్కారు ఏలుబడికి కొత్త సర్కారు ఏలుబడికి ఎంత ఫరక్ ఉంది అనేది పూసగుచ్చిండు. అంతేకాదు రేషన్ సరుకులకు శాతడంత లైన్ ఎందుకు కడుతుర్రు, అవి ఒక రోజు ఇచ్చి బంద్ చేసేది కాదని చెప్పుకొచ్చిండు. ఒక రోజులో ఇచ్చి క్లోజ్ చేసేది ఏం కాదు, 15 రోజులు తీసుకోవచ్చు. ముసలోళ్ళు ఎవరైనా ఉంటే డీలరే ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తాం. వికలాంగులు ముసలోళ్ళు ఎవరైనా ఇంటిరా ముసలోళ్ళు వికలాంగులకు సరుకులు ఇంటికి తెచ్చిచ్చే ఉపాయం కూడా చేస్తున్నామని చెప్పిండు సారు. ఇక తెల్లారి 13, 14 వార్డులు కలే తిరిగిండు. టీషర్ట్ వేసుకొని అభిమానులు కార్యకర్తలు ఎమ్మటి రాంగా బజార్లన్నీ ఓ మల్క రౌండ్ వేసిండు. జనం తిప్పలార్చుకొని గదేదన్నా ఉంటే ఎమ్మటే తష్పజేయమని అధికారులకు ఆర్డర్ వేసిండు. అసుంట పోతుంటే రోడ్డంతా గలీజ్గా అవుపడ్డది. ఎమ్మటే మున్సిపాలిటీలను పిలిపించి ఏంది గలీజు, ఇట్లుంటే జనాలకు రోగాలు రావా, ఇంకోసారి గిట్ల కాకుండా చూడాలే, రెండొద్దులల్లా మళ్ళొచ్చి చూస్తా, అద్దమూలే మెరవాలే అని ఆర్డర్ వేసిండు. అటెంక సర్కార్ దాకానకు పోయి డాక్టర్ల పనితనం ఎట్లుందని చూసిండు. పేషెంట్లతోని మాట్లాడి సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుండు. వచ్చే రోగాలను దబ్బిన పట్టించుకోవాలి అని నర్సమ్మలను హుషారు చేసిండు. అటెంక ఓ కిరాణం దుకాణంకు పోయి దందా ఎట్లా నడుస్తుందని అడిగిండు. అదైనాక ఓ స్కూటీ ఎక్కి వేరే బజార్కి పోతుంటే ఇంతలో ఓ ఆటో ఎదురైంది. అది చూసిన ఎమ్మెల్యే ఏంది తమ్మి గింతమందిని ఎక్కిచ్చినావు, గిట్లయితే టక్కర్లు కావా, ఇంకోసారి ఎక్కియకు అని మందలిచ్చిండు. గిట్ల జనాలను పలకరించుడే కాకుండా తిప్పల చెప్పుకున్న అందరికీ మీ సమస్య తష్ప చేసే జిమ్మేదారి నాదన్నట్లు హామీ ఇచ్చిండు సారు.